నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్లో రోజుకి ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఇటు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. మోడీ మొదటి సమావేశంలో కూడా ఎన్డీఏ సర్కార్ను గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి కూడా చెప్పి వెళ్ళారు. సరే, ఇక మే 13 పోలింగు, ఇక సరిగ్గా 40 రోజులు ఉంది. పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. కొన్ని మినహా ఇప్పటికే ప్రచారంలోకి వెళ్ళిపోయారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జాతీయ సంస్థలు, కొన్ని టెలివిజన్ న్యూస్ ఛానల్స్, జాతీయ ఛానల్స్ కొన్ని సంస్థలతో కలిపి ఎప్పట్లాగే సర్వేలు ఇస్తూ ఉన్నాయి. సో ఆ సర్వేలు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు మనం ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నాం. ఈ మధ్యలో చేసిన సర్వేలు కొన్ని శాంపిల్ సైజెస్ 30 నుంచి 40,000, 50,000 సర్వేలు కూడా, శాంపిల్ సర్వేలు కూడా తీసుకుని సర్వే చేశారు. సో అందులో ముఖ్యమైన, నేను అన్ని సంస్థల గురించి మాట్లాడలేదు, కొంచెం సిగ్నిఫికెంట్గా ప్రతిసారి సర్వేలు లేకపోతే ఒపీనియన్ పోల్స్ ఇచ్చే సంస్థల గురించి, అవి ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయో, అంటే జాతీయ సర్వేలు ఏపీలో ఎవరిని గెలిపిస్తున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరిని గెలిపిస్తున్నాయి అనేది. ముందుగా వచ్చిన సర్వే టైమ్స్ నౌ ఈటీజీతో అనే సంస్థతో కలిపి చేసిన సర్వేలో వైఎస్ఆర్సీపీ, అంటే అధికార వైఎస్ఆర్సీపీ ఇప్పటికున్న 22 ఎంపీ సీట్లను తిరిగి మళ్ళీ నిలబెట్టుకుంటోంది. 21 నుంచి 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది. తెలుగుదేశం పార్టీ 3 నుంచి 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది అని. ఇక్కడ ముందే మీకు చెప్తున్నా, ఎంపీ స్థానాలు ఎవరైతే ఎక్కువ గెలుచుకుంటున్నారో ప్రపోర్షనేట్గా వాళ్ళకే అసెంబ్లీ సీట్లలో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది ప్రపోర్షనేట్గా. కానీ ఈ సర్వే వచ్చింది ఎప్పుడంటే ఎన్డీఏ కూటమి ఏర్పడక ముందు. అంటే అప్పటికి ఇంకా తెలుగుదేశం, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. బీజేపీ ఇంకా భాగస్వామిగా రాలేదు. ఎన్డీఏ ఫామ్ కాకముందు తెలుగుదేశం వైసీపీ గురించి చెప్పింది. జనసేనకి ఎటువంటి ఎంపీ స్థానాలు రాబోవట్లేదు, బీజేపీకి ఏమీ రావట్లేదు అని చెప్పిన పరిస్థితి. కానీ ఎన్డీఏగా ఫామ్ అయిన తర్వాత ఇంకా టైమ్స్ నౌ సర్వే బయటికి రాలేదు. అలాగే ఇండియా టుడే సర్వే సంస్థ, ఇండియా టుడే కూడా చేసిన సర్వేకి సంబంధించి చూస్తే, ఇండియా టుడే సీ ఓటర్, సో తెలుగుదేశం పార్టీకి 17 నుంచి 17 స్థానాలు, 25 ఎంపీలకు గాను 17 స్థానాలు వస్తాయని చెప్పింది. అలాగే అధికార వైసీపీకి 8 స్థానాలు, అంటే బిగ్ స్లంప్, ఇప్పుడున్న 22లోంచి 8 స్థానాలకు వైసీపీ పడిపోతుందని. అలాగే ఇండియా టుడే సర్వే ఒపీనియన్ పోల్ చెప్పినప్పుడు కూడా ఇంకా ఎన్డీఏ ఏర్పాటు కాలేదు, అభ్యర్థుల ప్రకటన జరగలేదు. అప్పుడు ఉన్న ఒపీనియన్ ప్రకారము ఇచ్చిన సర్వేలో దాదాపుగా ఇండియా టుడే 35,800 శాంపిల్ తీసుకుంటే, టైమ్స్ నౌ కూడా దాదాపు 40,000కు పైగా శాంపిల్ తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇక న్యూస్ 18 అనే సంస్థ, జాతీయ సంస్థ, ఎన్డీఏగా ఏర్పాటు అయిన తరువాత చేసిన సర్వే ప్రకారం 50% ఓట్ షేర్ ఎన్డీఏ తీసుకుంటోంది. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి రాష్ట్రంలో 50% తీసుకుంటోంది అని చెప్పి చెప్తోంది. అంటే 18 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది ఎన్డీఏ. 7 ఎంపీ సీట్లు మాత్రమే, 41%తో 7 ఎంపీ స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. 50%తో 18 సీట్లను ఎన్డీఏ గెలుచుకోబోతోంది అని న్యూస్ 18 చెప్తోంది. ఒకసారి ఏ పార్టీలు ఎన్ని సీట్లలో అసలు పోటీ చేస్తున్నాయో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎన్డీఏగా ఏర్పాటు అయ్యారు కాబట్టి టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది, 175 అసెంబ్లీ స్థానాలకు గాను. అలాగే 25 అసెంబ్లీ స్థానాలకు గాను 25 లోక్సభ స్థానాలకు గాను 17 ఎంపీ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. మరోవైపు జనసేనకి పొత్తులో భాగంగా 2 ఎంపీ స్థానాలు కేటాయిస్తే మరొక 6 ఎంపీ స్థానాలని బీజేపీకి ఇచ్చింది. సరే, బీజేపీ బలానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ ఇదంతా వేరే చర్చ, గతంలో మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి, 2 ఎంపీ స్థానాలు, 21 ఎమ్మెల్యే స్థానాలు జనసేనకు, 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 ఎంపీ సెగ్మెంట్స్ తెలుగుదేశము పోటీ చేస్తున్నారు. సో వీటిని ఆధారంగా చేసుకుని ఎన్డీఏకి 50% ఓట్ షేర్తో 18 ఎంపీ సీట్లు, అలాగే వైసీపీకి 41% షేర్తో 7 ఎంపీ సీట్లు.
దీన్నే మనం ప్రపోర్షనేట్గా అసెంబ్లీలకు కూడా అనుకూలంగా అసెంబ్లీలకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. అయితే స్పెసిఫిక్గా ఎన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పకపోయినప్పటికీ దీన్ని బట్టి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని న్యూస్ 18 చెప్తుంటే ఏబీపీసీ ఓటర్ కలిపి చేసిన సర్వేలో 45% వాళ్ళు దాదాపుగా 41,700 శాంపిల్ తోటి ఏబీపీసీ ఓటర్ సర్వే చేస్తే ఇది ఫిబ్రవరి నుంచి 10th మార్చ్ వరకు చేసిన సర్వే ఫలితాల ఆధారంగా 45% ఎన్డీఏకు, 42% వైసీపీకి. చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఒక 3% ఐఎన్డీఏ అంటే కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు కలిపి చేస్తే వాళ్ళు కొంత ఓటు తీసేసుకుంటారు. అంటే ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. బట్ ఎన్డీఏ కూటమికి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఏబీపీసీ ఓటర్ చెప్తుంటే మరొక సర్వే ఇండియా టీవీ సిఎన్ఎక్స్తో కలిపి చేసింది. ఇది చాలా తాజాగా వచ్చిన సర్వే, ఒక్కరోజు క్రితమే వచ్చిన సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 15 ఎంపీ స్థానాలు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 12 స్థానాలు కోల్పోయి 10 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే చెప్తోంది. ఇందులో వీళ్ళు విడివిడిగా మెన్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ 12 ఎంపీలు, బీజేపీ 3 ఎంపీలు, జనసేనకి ఏ ఎంపీలు రావట్లేదు, కాంగ్రెస్కి ఏమీ రావట్లేదు అని చెప్పారు. అంటే టీడీపీ ప్లస్ బీజేపీ కలుపుకుంటే 15, వైసీపీకి 10 వస్తాయని చెప్పి. సో ఈ ప్రపోర్షనేట్గా చూసుకున్నా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేది ఇండియా టీవీ చెప్తోన్న సర్వే ఒపీనియన్ పోల్కి సంబంధించిన రిజల్ట్. ఒక్కసారి 2019లో ఎలా వచ్చాయి? 2019లో 39.2% ఓట్లతో 23 సీట్లతో టీడీపీ తెచ్చుకోగలిగితే 39.6% ఓట్లతో లోక్సభ 3% సీట్లు తెచ్చుకోగలిగితే మోర్ దాన్ 50% ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలిగింది 151 అసెంబ్లీలు, 22 ఎంపీ స్థానాలు. కానీ ఈసారి ఈక్వేషన్స్ మారిపోయాయని ఈ సర్వేల ద్వారా చెప్తోంది. కానీ ఇంకా 40 రోజులు ఉంది ఎన్నికలకి, ఇది ఇంకా టూ ఎర్లీ అవుతుంది. నేను కేవలం కొన్ని జాతీయ సర్వే సంస్థలు ఏవైతే చేసాయో, వార్తా సంస్థలు, సర్వే సంస్థలు కలిపి సంయుక్తంగా చేసిన సర్వే ఫలితాలను మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. 40 రోజుల్లో ఇంకా బలాబలాలు చాలా మారచ్చు, ఈ సర్వేలకు సంబంధించి రిజల్ట్స్ కూడా చాలా మారచ్చు. 2019లో బీజేపీకి 0.84% మాత్రమే ఓట్లు వచ్చాయి. 2014లో అది 2.18%గా ఉంది. ఎందుకంటే అప్పుడు అలయన్స్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. జనసేన పోటీ చేయకపోయినా బీజేపీ, టీడీపీ అలయన్స్కి సపోర్ట్గా నిలిచింది. ఇక మరొక సర్వే సంస్థ News9, అంటే ఇది TV9కి సంబంధించిన ఒక డిజిటల్ విభాగం. News9కి సంబంధించి చూస్తే వైఎస్ఆర్సీపీకి 14 ఎంపీ సీట్లు వస్తాయి, ఎన్డీఏకి మాత్రం 11 ఎంపీ సీట్లే వస్తాయి అని చెప్పి చెప్తోంది. సో ఇక్కడ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే ఉంది, కూటమి కన్నా కూడా ఎక్కువ అని News9 సర్వే సంస్థ చెప్తోంది. రైట్. ఇక సిఎన్బిసి టీవీ 18 అనే ఒక వార్తా సంస్థ, దీనికి సంబంధించి చూస్తే వైసీపీకి 7 మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎంపీ సెగ్మెంట్స్ 25కు గాను. ఎన్డీఏ కూటమికి 18, అంటే 3 పార్టీలకి కలిపి జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ తెలుగుదేశం పార్టీకి కలిపి 18, అంటే 18 ఎంపీ సీట్లు అంటే ప్రపోర్షనేట్గా కూటమికే అధికారం వచ్చే అవకాశం ఉంటుందని సిఎన్బిసి టీవీ 18 చెప్తోంది. అలాగే కొన్ని లోకల్ సర్వే సంస్థలు కూడా చెప్పాయి, వాటిని నేను ప్రస్తావించట్లేదు. ముందుగానే చెప్పినట్లు జాతీయ సర్వే సంస్థలు ఏం చెప్పాయనే దాని గురించే నేను ప్రస్తావించదలుచుకున్నాను. సో ఇక్కడ మనం ఏమేమి మాట్లాడుకున్నాం? సిఎన్బిసి టీవీ 18, News9, అలాగే ఇండియా టీవీ విత్ సిఎన్ఎక్స్, ఏబీపీసీ ఓటరు, టైమ్స్ నో ప్లస్ ఈటీజీ, News18, ఇండియా టుడే సంస్థ. అంటే దాదాపు ఒక 10 జాతీయ సంస్థల సర్వేల ప్రకారం మనం చూసుకుంటే ఇందులో మెజారిటీగా ఇండియా టుడే చూసుకుంటే కూటమి వైపు, అప్పటికి కూటమి రాలేదు, తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు అని చెప్తోంది. News18 ఎన్డీఏకి మొగ్గు ఉందని చెప్తోంది. అలాగే ఏబీపీసీ ఓటర్ కూడా ఎన్డీఏకే మొగ్గుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అని చెప్తుంటే, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కూడా ఎన్డీఏ కూటమి వైపే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటర్ల మొగ్గు ఉంది అని చెప్తూ ఉంటే, మరోవైపు సిఎన్బిసి టీవీ 18 కూడా ఎన్డీఏకే, అంటే దాదాపు 5 నుంచి 6 సంస్థలు, జాతీయ సంస్థలు ఎన్డీఏకే
అవకాశం ఉంది అధికారంలోకి రావడానికి. ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా అవే ఎక్కువ గెలుచుకుంటాయని చెప్తూ ఉంటే, టైమ్స్ నౌ ఈటీజీ కూటమిగా ఏర్పాటు కాకముందు వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 ఎంపీ స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 3 నుంచి 4 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో అధికారం కూడా వైసీపీకి ఉంది అని టైమ్స్ నౌ ఈటీజీ అంచనా. ఇక మరో సర్వే సంస్థ దాదాపుగా మనం న్యూస్ 9 కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఎంపీ స్థానాలు, అధికారం కూడా దానికే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సర్వే సంస్థల ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మీకు కూడా గూగుల్ చేస్తే అందులో అందుబాటులో ఉంటాయి. దాంట్లోంచి మాత్రమే నేను తీసుకుని వీటిని క్రోడీకరించి ఒక చోట మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఓవరాల్గా కూటమిగా ఏర్పడ్డాక ఇప్పటికీ ఈ సర్వే సంస్థలు, జాతీయ టీవీ న్యూస్ ఛానల్ సంస్థలు కలిపి చెప్తున్న దాని ప్రకారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాయి. కానీ ఇంకా 40 రోజుల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఆయన అధికారంలో ఉన్నారు. 22 మంది ఎంపీల్ని కలిగి ఉన్నారు. సో అధికారంలోకి రావడానికి అక్కడ 88 సీట్లు మాత్రమే అవసరం ఆంధ్రప్రదేశ్లో. సరే, ఎంపీ సీట్లు ఎవరు కొన్ని వస్తాయో పక్కన పెట్టండి. ఇంతకుముందు నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టు తెలుగుదేశానికి వచ్చినా, బీజేపీకి వచ్చినా, జనసేనకి వచ్చినా, వైసీపీకి వచ్చినా ఇవన్నీ అనధికారికంగా బీజేపీకి వచ్చే ఎంపీ స్థానాల్లాగా. ఎందుకంటే రేపు ఏ ఓటింగ్ అయినా, ఏ బిల్ అయినా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయక తప్పదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. రేపు ఏమైనా రాజకీయ పరంగా విభేదిస్తే తప్ప మరొక ఛాన్స్ ఏమీ లేదు. సో అంటే ఈ 151 మందిలో దాదాపు 60 మంది పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతారు వైఎస్ఆర్సీపీకి అనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలాగే ఆయన తెలంగాణలో పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ముందుగానే అక్కడ ఎమ్మెల్యేల మార్పులు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా చేశారు, ఎంపీలను ఎమ్మెల్యేలకు పంపించారు, కొంతమంది టికెట్లు ఇవ్వలేదు, అంతా కూడా చేసుకున్నారు. అలాగే బ్రహ్మాండమైన సంక్షేమం, దేశంలో ఎక్కడా జరగని సంక్షేమం చేస్తున్నాను అని చెప్పి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మరి ఎంతవరకు కాదు అని చెప్పి ఎన్డీఏని, అంటే తిరిగి ప్రభుత్వాన్ని మారుద్దామని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనుకుంటారా? మరి బీజేపీ రాష్ట్రానికి ఇవ్వలేదనే కొంత కోపం ఉంది. అలాగే మరి జనసేన, టీడీపీ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలిపించలేదు. మరి సరి గెలిపిస్తారా? ఆయన 2 ఎంపీలకి సీట్లు ఇచ్చారు, మచిలీపట్నం బాలసౌరికి, టీడీపీలో ఉదయ్కి, కాకినాడలో ఉదయ్కి. మరి వాళ్ళని గెలిపిస్తారా అంటే వాళ్ళకేం సీట్లు కనిపించట్లేదు. చూద్దాం ఓవరాల్గా మరి ఎన్డీఏ కూటమి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుని, అలాగే అసెంబ్లీలో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటారా, మళ్ళీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటారా అనేది మనకి తెలుస్తుంది. మే 13న ఎన్నిక, జూన్ 4 ఫలితాలు. ఇంకా ఈ 40 రోజుల్లో కూడా పరిస్థితులు చాలా మారతాయి. పూర్తిగా తారుమారు అయిపోవచ్చు, లేకపోతే కూటమి బలం పెరగచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ బలం పెరగచ్చు. ఇంకా మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే మళ్ళీ ఒకసారి చేయొచ్చు. అలాగే టైమ్స్ నౌ సర్వేలు కూడా బయటికి రావచ్చు. సో మరో 10-15 రోజుల తర్వాత వచ్చిన సర్వే ఫలితాల ఆధారంగా ఈ జాతీయ సర్వేలు ఎవరిని ఏపీలో గెలిపించబోతున్నాయనే అంశం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.